చెవిలో రింగింగ్ సౌండ్ వస్తే కొంతమందికి వ్యాక్స్ వల్ల కూడా రావచ్చు. ఫుల్ ఇయర్స్లో ఫుల్గా వ్యాక్స్ ఉండిపోయి దాంట్లో వాటర్ చేరి ఆ వ్యాక్స్ ఏమో అటు ఇటు కదిలినా రింగింగ్ సౌండ్ వస్తుంది. అప్పుడు రింగింగ్ సౌండ్తో పాటు చెవిలో ఒక డెఫ్నెస్ కూడా వస్తుంది, ఆ వ్యాక్స్ బయట చెవిని బ్లాక్ చేయడం వల్ల. అందుకని మీరంతటా మీరు క్లీన్ చేసుకోకుండా ENT సర్జన్ దగ్గరికి వస్తే కంప్లీట్ క్లీన్ చేస్తారు. అప్పుడు హియరింగ్ ఇంప్రూవ్ అవుతుంది, టినిటస్ కూడా తగ్గుతుంది. సో వ్యాక్సే కాకుండా లోపల చెవి డిసీజెస్ వల్ల కూడా టినిటస్ రావచ్చు. లోపల చెవి అంటే మిడిల్ ఇయర్ కంటే లోపల ఉండేది ఇన్నర్ ఇయర్. సో మిడిల్ ఇయర్ ప్రాబ్లమ్స్ అంటే సీరస్ ఆటైటిస్ మీడియా అంటారు. చిన్నపిల్లల్లో కూడా వస్తుంది, పెద్దవాళ్ళలో కూడా రావచ్చు. చెవి పొర వెనకాల వాటర్ చేరడం వల్ల ఆ వాటర్ ఆ ఫ్లూయిడ్ మూమెంట్ వల్ల కూడా టినిటస్ రావచ్చు. ఇంకా ట్యూమర్స్ ఆఫ్ ద ఇయర్ అంటే గ్లోమస్ ట్యూమర్ అని చెవి లోపలి భాగం వల్ల కూడా ట్యూమర్, దానివల్ల కూడా టినిటస్ రావచ్చు.